నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు త్రిముఖ పోటీగా ఉన్న సమీకరణలు ఇప్పుడు క్రమంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ దిశగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుండగా బీజేపీ కొన్ని కీలక ప్రాంతాల్లో పట్టు పెంచుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో గ్రామ స్థాయి బలోపేతంపై దృష్టి పెట్టింది. ఒకనాడు ప్రభావం చూపిన భారతీయ రాష్ట్రీయ సమితి ప్రభావం తగ్గుతూ ఉండడం, నేతల వలసలు పెరగడం లాంటి పరిణామాలు ప్రధాన పోటీని కాంగ్రెస్ బీజేపీ మధ్యకే కేంద్రీకరిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటును ఆకర్షించడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తుండగా జాతీయ అంశాలు కూడా రాజకీయ చర్చలో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధానిలో జరిగిన ఏఐ సమిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నిరసన ఖండిస్తూ చేసిన ట్వీట్ ఆయనకే ఎదురుదెబ్బగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పేదల మెప్పు కోసమే వైఖరిని విమర్శలు వస్తుండగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్ర అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2017 విశాఖ ఇన్వెస్ట్మెంట్ సమిట్ కు వ్యక్తిగతంగా ఆందోళనలు, 2019లో విద్యుత్ ఒప్పందాల రద్దు, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ భాగస్వామ్యంతో ఉన్న అమరావతి ప్రాజెక్టును పక్కన పెట్టడం లాంటి నిర్ణయాలను గుర్తు చేస్తూ ఇప్పుడు పెట్టుబడులపై నీతులు చెప్పడం ద్వంద్వ వైఖరేనా అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా 2025లో ఆర్థిక అంశాలపై ఆర్బీఐ, ప్రపంచ బ్యాంకుకు లెక్కల వ్యవహారం కూడా చర్చకు వస్తుంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రాజకీయ ఒత్తిడి పెరుగుతుందని కనిపిస్తుంది. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నిరసనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. దేశ ప్రతిష్ట దెబ్బ తినకూడదని జగన్ చెప్పడం కపట ప్రేమ అని లోకేష్ విమర్శించారు. పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసింది జగనేనని ఆరోపిస్తూ గతంలో ఇన్వెస్ట్మెంట్ సదస్సులను అడ్డుకోవడం, విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయడం, అమరావతి పెట్టుబడుల నిలిపివేత లాంటి నిర్ణయాలను గుర్తు చేశారు. ఇప్పుడు దేశ గౌరవం గురించి మాట్లాడడం ద్వంద్వ వైఖరినే సూచిస్తుందని ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే నివాసంపై జరిగిన ఘటనల నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే కట్టిపల్లి వెంకటరామారెడ్డి ఇంటిపై ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హౌస్ అరెస్ట్ లాంటి పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేయటమేంటని కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో చట్ట వ్యవస్థ దెబ్బతింటుందని, అధికార పార్టీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటుందని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్, మజ్లీస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని విమర్శలు చేశారు. బస్వాడాలో అరెస్టులు, రాళ్ల దాడి ఘటనలపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలు తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావును పోలీసులు హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ చేశారు. బాధితులను పరామర్శించడానికి కామారెడ్డి, బన్స్వాడ పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాలపై ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే కట్టిపట్టి వెంకటరమణారెడ్డి మరియు కాంగ్రెస్ నేత మొహమ్మద్ అలీ షబీర్ మధ్య మాటల యుద్ధం మొదలయ్యి ఇరు పార్టీ శ్రేణులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తతలు పెరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేశాం. వెంటనే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.